చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే బోయపాటి గారికి ఒక క్వశ్చన్ అడుగుతా. అంటే ఇప్పుడు బాలయ్య బాబుతో అసలు అఘోరా గెటప్ ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ చేయాలి, అంత కన్విన్స్ చేయాలని ఎలా మీకు థాట్ వచ్చింది అసలు? కరెక్ట్గా వచ్చినారు కానీ యాక్చువల్లీ సార్ అది మేము సింహ చేసాం. ఒక బెబ్బులి సంస్థానానికి సంబంధించిన ఒక గ్రేట్ పర్సన్, 2 లెజెండ్ చేసాం. ఒక ప్రాంతంలో ఏ ఇది వచ్చినా సరే నిలబడే ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న ఒక మంచి పెద్ద మనిషి. ఇప్పుడు ఆ 2 క్యారెక్టర్లు దాటి నేను బయటికి రావాలి, 3 చేస్తున్నాం. సేమ్ సోషల్ దీంట్లో పెడితే నాకు చేంజ్ ఎవరు ఉండదు. సో ఇప్పుడు ఆ రెండిటిని మించి బాలయ్య గారిని చూస్తే ఈ హ్యాట్రిక్కి అమ్మ అనాలి. అలా అనాలి అని అంటే ఒక కొత్త క్యారెక్టర్ ఏదో రావాలి. అది గ్యారంటీ వీళ్ళు ఎవరో ఊహించేది అయి ఉండకూడదు. అదేంటి అంటే ఇది ఎప్పుడో బాలయ్య గారికి నేను 100 ఫిల్మ్ కోసమే ఎప్పుడో చెప్పున్నా. నేను అసలు 14th లెజెండ్ అవగానే అసలు ఈ సబ్జెక్ట్ చెప్పున్నాం, 100th ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం. చూడండి మీరు ఏదో గెటప్ అనుకుంటారు కదా అన్నారు. గౌరవంగానే ఎవరైనా ముందు టెన్షన్ అవుతారు, కానీ నేనేదో చేస్తానని నమ్మకం ఆయనకు ఉంటుంది. సో ఎప్పుడు లెజెండ్ అయినప్పుడే 100th ఫిల్మ్ మేమే చేయాలి. యాక్చువల్లీ మన గెటప్ బయటికి రాకముందు బయట నుంచి వచ్చిన గెటప్స్ అన్ని అసలు విచిత్రం చేశారా. నేను చేసుకున్న హోంవర్క్ నమ్ముతారు ఎవరన్నా? ఎన్నో గంటల కృషి, పొద్దున 3 తపస్సు. ఇది సినిమా, ఏ సినిమా అయినా సరే, ఈ సినిమాని కానీ ఈ అఘోరా క్యారెక్టర్ని కానీ దాన్ని మరి ఎంత అందంగా కూడా చూపించాలి. అవును, నేనేమో దాన్ని ఎంత ఇంకా రగడగా చూపించాలి నా ప్రయత్నం. ఇదిగో బ్రదర్ చూసుకో, సరదాగా అట్ట మాట చెప్తుంటారు ఆయన. ఒక ముడిసొడుకుని ఫైన్ ఆర్ట్ గా చేయడం. అందులో ఉన్న ఒక ఇదేంటంటే భయ్య, అఘోరా అంటే దాని మీద అపోహలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అపోహల నుంచి బయటికి తీసుకురావాలి. డివైన్ ఇది రావాలి. చూడడానికి యంగ్ యూత్ కూడా ఈ రోజు వచ్చి ఎందుకు ఎగబడి చూస్తున్నారా అని అంటే అందులో ఉన్న ఆ స్టైలే.